శ్రీవారాహి కవచం. అస్య శ్రీవారాహి కవచస్య త్రిలోచన ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీవారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణుహరేంద్రాది మాతృభైరవ సేవితాం. ఇంద్రనీలమణి వంటి నల్లని కాంతి కలిగినట్టి చంద్రుడు, సూర్యుడు, అగ్ని, 3 కన్నులుగా కలిగినట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రుడు మొదలైన దేవతలచే మరియు మాతృకా గణాలు భైరవులచే సేవించబడే దేవిని ధ్యానిస్తున్నాను. జ్వలన్మణిగణ ప్రోక్తా మకుటామా విలంబితాం అష్టశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ. వెలుగుతున్న మనుల సమూహంతో నిర్మించబడిన కిరీటమును ధరించినట్టి, భుజాల వరకు వేలాడే ఆభరణములు కలిగినట్టి, ఆయా పనులకు తగిన సమస్త అస్త్రశస్త్రములను ధరించిన దేవిని స్మరిస్తున్నాను. ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం. వీటితో పాటు రకరకములైన ఆయుధములను, ముసలమును, హల్లమును ధరించినట్టి భుక్తిని మరియు ముక్తిని ప్రసాదించే ఈ కవచము హింస చేసే శత్రువుల నుండి నన్ను రక్షించుగాక. పటే త్రిసంధ్యం రక్షార్థం ఘోర శత్రునివృత్తిదం వార్తాలిమే శిరపాతు ఘోరాస్యాపాలముత్తమం. రక్షణ కోసము మరియు భయంకరమైన శత్రువుల నివృత్తి కోసము 3 సంధ్యలలో దీనిని పఠించాలి. వార్తాలి నా శిరస్సును రక్షించుగాక. ఘోరాస్య నా ఉత్తమమైన నుదుటిని రక్షించుగాక. నేత్రే వరాహవదనా పాతు కర్ణోతతాంజనీ గ్రాణం మే రొందిని పాతు ముఖం మే పాతు జంబిని. వరాహవదన నా కళ్ళను రక్షించుగాక. అదేవిధంగా అంజని నా చెవులను రక్షించుగాక. రుందిని నా నాసికను రక్షించుగాక. జంబిని నా ముఖమును రక్షించుగాక. పాతు మే మోహిని జిహ్వాం స్తంభిని కంఠమాదరాత్ స్కందో మే పంచమీ పాతు భుజో మహిషవాహన. మోహిని నా నాలుకను రక్షించుగాక. స్తంభిని నా కంఠమును ఆదరముతో రక్షించుగాక. పంచమి నా భుజములను రక్షించుగాక. మహిషవాహన నా బాహువులను రక్షించుగాక. సింహారూఢ కరోపాతు కుచో కృష్ణమృగాంచిత నాభించ శంకిని పాతు పృష్ఠదేశేతు చక్రిని. సింహమును అధిరోహించిన దేవి నా హస్తములను రక్షించుగాక. కృష్ణ మృగమును ధరించిన దేవి నా వక్షస్థలమును రక్షించుగాక. శంకిని నా నాభిని రక్షించుగాక. వెన్ను భాగాన్ని చక్రిని రక్షించుగాక. ఖడ్గిని పాతు కట్యాం మే మేఢ్రం పాతు చ కేధిని గుదం మే క్రోధిని పాతు జగనం స్తంభిని తథా. ఖడ్గిని నా నడుమును రక్షించుగాక. ఖేదిని నా మేఢ్రమును రక్షించుగాక. క్రోధిని నా గుదమును రక్షించుగాక. స్తంభిని నా జగనమును రక్షించుగాక. చండోచ్చండశ్చోర్యుగ్మం జానుని శత్రుమర్దిని జంగాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయోః. చండోచ్చండ నా 2 తొడలను రక్షించుగాక. శత్రుమర్దిని నా మోకాళ్లను రక్షించుగాక. భద్రకాళి నా పిక్కలను రక్షించుగాక. మహాకాళి నా మడమలను రక్షించుగాక. పాదాద్యంగులి పర్యంతం పాతు చోన్మత్త భైరవీ సర్వాంగం మే సదా పాతు కాల సంకర్షిణీ తథా. పాదము మొదలుకొని వేళ్ల వరకు ఉన్మత్త భైరవి రక్షించుగాక. నా శరీరంలోని అన్ని అవయవాలను ఎల్లప్పుడూ కాల సంకర్షిణి రక్షించుగాక. యుక్తాయుక్త స్థితం నిత్యం సర్వ పాపాత్ ప్రముచ్యతే సర్వే సమర్థ్య సంయుక్తం భక్త రక్షణ తత్పరం. తగిన సమయంలో నిత్యం ఈ కవచంతో కూడి ఉన్నవాడు సర్వ పాపముల నుండి విముక్తుడవుతాడు. ఈ కవచము సమస్త శక్తులతో కూడినదై భక్తులను రక్షించుటలో నిమగ్నమై ఉంటుంది. సమస్త దేవత సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే సర్వశత్రు వినాశాయ శూలీనా నిర్మితం పురా. సమస్త దేవతా స్వరూపిణి అయిన దేవి పూర్వము విష్ణువు త్రిపురాసుర సంహారం చేయు సమయంలో సర్వశత్రువుల నాశనం కొరకు శివునిచే ఈ కవచము నిర్మించబడినది. సర్వభక్త జనాశ్రిత్య సర్వ విద్వేష సంహతి వారాహి కవచం నిత్యం త్రిసంధ్యం యప్పటేన్నరః. సమస్త భక్త జనులను ఆశ్రయించి ఉండేది
సర్వద్వేషములను నశింపచేసేది అయిన ఈ వారాహి కవచాన్ని ఏ మనిషి అయితే నిత్యం 3 సంధ్యలలో పఠిస్తాడో తథావిధం భూతగణా నస్పృశంతి కదాచన ఆపదః శత్రుచోరాది గ్రహ దోషాచ్చ సంభవాః. అట్టి వ్యక్తిని భూతప్రేత గణాలు ఎన్నడూ తాకలేవు. ఆపదలు శత్రువుల వల్ల, దొంగల వల్ల మరియు గ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందులు ఏమీ ఉండవు. మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవలోచనం తథాంగమేవ వారాహి రక్షా రక్షాతి సర్వదా. తల్లి తన పుత్రుడిని, ఆవు తన దూడను, కనురెప్ప కంటిని ఏ విధముగా కాపాడుకుంటాయో అదే విధముగా వారాహీదేవి భక్తుని సర్వ అవయవాలను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఇది శ్రీ రుద్రయామాల తంత్రే శ్రీ వారాహీ కవచం.